హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈ రోజు ఇంటర్వ్యూకి మనతో విజయనగరం జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాము గారు మనతో ఉన్నారు. అతనితో మాట్లాడి ఈరోజు విద్యార్థులు సంఘాల్లో ఎందుకు ఉండాలి, అది ఎస్ఎఫ్ఐలో అతను ఎందుకున్నారు అనే విషయాల గురించి మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. హాయ్ రాము గారు. హాయ్ వంశీ గారు. బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఈరోజు మనం చూస్తున్నట్టయితే చాలా వరకు బయట విద్యార్థులు సంఘాల్లో ఉండాలి, విద్యార్థులకి రాజకీయాలు తెలియాలి అని చెప్పేసి ఎక్కువగా వ్యాఖ్యలు వస్తున్నాయి. సో దీని మీద విద్యార్థుల సంఘాల్లో ఎందుకు ఉండాలి అది కొంచెం చెప్తారా? మనిషి అనేవాడు సంఘజీవి. సంఘంతో కలిసి ఉంటే, సంఘంగా ఉంటేనే తన మనుగడని ముందుకి సాగించుకోగలడు. ఏనాడైతే మనిషి కావచ్చు, ఇతర జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ప్రాణికోటి ఏదైనా సరే సంఘం నుంచి వేరుపడిన తర్వాత తన యొక్క మనుగడని సాగించుకోవడం అనేది అసాధ్యం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనిషి అనేవాడు అనేక సంఘాలని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఏ వృత్తి చేసేవాళ్ళు ఆ సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ సంఘాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే, వాళ్ళకు ఉండేటువంటి సమస్యల్ని వ్యక్తిగతంగా ఏ ఒక్క వ్యక్తి కూడాను పరిష్కారం చేసుకోలేడు కాబట్టి, అందరూ ఐకమత్యంతో కలిసి ఉండి తమ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రకంగానే విద్యార్థులకంటూ చాలా సమస్యలు ఉంటాయి. హాస్టల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, విద్యా సంస్థలు అన్నింటిలో కూడాను అనేక సమస్యలతో విద్యార్థులు నిత్యం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళకు ఉండేటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి గానీ, అధికారుల దృష్టికి గానీ తీసుకెళ్లాలంటే ఒకరి వలన సాధ్యం కాదు కాబట్టి, అంతమంది విద్యార్థులు ఐక్యమయ్యి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవడం కోసం ప్రయత్నం జరగాలంటే ఖచ్చితంగా విద్యార్థులు అనేవాళ్ళు సంఘంలో ఉండాలి. ఏవైతే ఆటో యూనియన్స్ కానీ, లేకపోతే డోక్రా కానీ, ఇలా మహిళలు కానీ, లేదా సపరేట్ సంఘాలు ఉంటాయి. అయితే విద్యార్థులు సొంతంగా సంఘాన్ని నడుపుకోగలరా? ఖచ్చితంగా విద్యార్థులు అనే వాళ్ళు అందరూ కూడా సొంతంగా సంఘాలని నడుపుకోవడానికి అవకాశం ఉంది, నడుపుకోగలరు కూడా. నార్మల్ గా అయితే చాలా విద్యార్థి సంఘాలు ఉంటాయి కదా. అవును, ఖచ్చితంగా చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఈ దేశంలో చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. మిగతా విద్యార్థి సంఘాలకి ఎస్ఎఫ్ఐకి తేడా ఏంటి? ఈరోజు దేశంలో అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి, కానీ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల్లో మెజారిటీ విద్యార్థి సంఘాలు అనేవి ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అనుబంధంగా ఉన్నాయి. ఒక పొలిటికల్ పార్టీకి అనుబంధంగా ఉండేటప్పుడు ఆ పొలిటికల్ పార్టీ యొక్క ఎజెండాని ముందుకు తీసుకుపోవడం కోసం ఆ విద్యార్థి సంఘం ప్రయత్నం చేస్తుండే తప్పితే, తనకంటూ సొంతంగా ఒక ఎజెండాని విద్యార్థుల సమస్యని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన కానీ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఉన్న వాళ్ళు ఎవరు? టీడీపీ, జనసేన, బీజేపీ. ఈ మూడు రాజకీయ పార్టీలు ఈరోజు కూటమిగా అధికారంలో ఉన్నాయి. ఈ మూడు రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతే టీఎన్ఎస్ఎఫ్ కానీ, ఏబీవీపీ కానీ, జనసేనకు ఉన్నటువంటి భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ కానీ, ఈ మూడు యూనియన్స్ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, కనీసం ఒక ప్రశ్న ఎత్తడానికి కానీ అవకాశం లేకుండా ఉంటుంది. సో ఇటువంటి తరుణంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ యూనియన్ ఉందో, ఇది తన యొక్క పొలిటికల్ ఎజెండాని ముందుకు తీసుకురావడం కోసం అవతల కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేయడానికి కానీ, దుమ్మెత్తిపోయడానికి కానీ ఉపయోగపడుతుందే తప్పితే, నిజంగా చిత్తశుద్ధితో విద్యార్థి సమస్యలను పరిష్కారం చేయడానికి కానీ, ఆ రకంగా పోరాటాలు నిర్వహించడానికి కానీ ఉపయోగపడదు. ఇది ఎస్ఎఫ్ఐకి ఇతర పొలిటికల్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకి ఉన్నటువంటి కీలకమైనటువంటి తేడా. ఎస్ఎఫ్ఐ ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ గానే తన యొక్క కార్యక్రమాలని, తన యొక్క ఎజెండాని, విద్యార్థుల సమస్యలని నిరంతరం గొంతెత్తి నినదించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ఖచ్చితంగా మన సమస్యలు సాల్వ్ అవ్వాలంటే, అంటే విద్యార్థుల సమస్యలు సాల్వ్ అవ్వాలంటే ఎస్ఎఫ్ఐఏ ఆల్టర్నేటివ్ అని విద్యార్థులు ఎలా అర్థం చేసుకోగలరు? విద్యార్థులు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకున్నటువంటి టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ విద్యార్థి సంఘాలకు అనుబంధంగా ఉన్నటువంటి ఏవైతే పొలిటికల్ పార్టీలు ఉన్నాయో వాటి యొక్క రాజకీయ ఎజెండా ఏంటనేది కూడా అధ్యయనం చేస్తారు, అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే విద్యార్థులు రాజకీయాలు అర్థం చేసుకుంటారో ఆనాడు ఖచ్చితంగా ఇది ఆల్టర్నేటివ్, ఎస్ఎఫ్ అనేది ఒక ఆల్టర్నేటివ్ స్టూడెంట్ యూనియన్ అని చెప్పి గ్రహించడం జరుగుతుంది. అయితే ఈరోజు ప్రజల్లో విస్తారంగా, చాలా విస్తృతంగా, బలంగా విస్తరించబడినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, విద్యార్థులు అనే వాళ్ళకి రాజకీయాలు అనేవి అనవసరం. ఎందుకు అంటే, వాళ్ళు రాజకీయాల గురించి ఆలోచిస్తే వాళ్ళ చదువులు పాడైపోతాయి అని చెప్పేసి ఒక బలమైనటువంటి ఒక దుష్ప్రచారం, ఒక తప్పుడు ప్రచారం ఈరోజు ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లే ప్రయత్నం రాజకీయ పార్టీలు తన యొక్క పొలిటికల్ ఎజెండాలో భాగంగానే తీసుకెళ్తున్నాయి.
ఎప్పుడైతే ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుందో విద్యార్థులు అనే వాళ్ళు రాజకీయాల గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా క్వశ్చన్ చేస్తారు. అందుకే అంబేద్కర్ కూడాను ఒకానొక సందర్భంలో ఖచ్చితంగా చెప్తారు, పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవి విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ అన్ని ఉచితంగా ఇస్తాయి తప్పితే ఉచిత విద్య అనేది అందించవు. ఎందుకు ఉచిత విద్య అనేది అందించవంటే, ఉచిత విద్య ఎప్పుడైతే విద్యార్థులు అందరిలోకి వెళ్తుందో ఖచ్చితంగా విద్యార్థులు అందరూ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ ప్రభుత్వాలు ఉన్నాయో ఇవి చెప్పుకోలేవు. అందుకు విద్యార్థులకు అనేవి ఉచితంగా చదువు అనేది అందించడం. ఆ రకంగానే ఈ రోజు రాజకీయ పరిణామాలపైన విద్యార్థులు అనే వాళ్ళు అధ్యయనం చేస్తే, వాటిని తెలుసుకుంటే ఈ యొక్క రాజకీయ పార్టీలు అన్నింటికి కూడా వ్యతిరేకంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారనే ఒక భయ ఆందోళనలో రాజకీయ పార్టీలు అనేవి ఉండడం జరుగుతుంది. అందుకు విద్యార్థులకు అనేవి రాజకీయాలు అనవసరం అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం బాగా బలంగా వెళ్తుంది. ఎప్పుడైతే ఇది విద్యార్థులు గుర్తించి రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని అధ్యయనం చేసి అర్థం చేసుకుంటారో ఆనాడు ఖచ్చితంగా విద్యార్థులు అనేవాళ్ళు ఈ యొక్క విద్యార్థి సంఘాలు ఏంటి, పొలిటికల్ పార్టీస్ ఏంటి, దేనికి మనం అనుకూలంగా ఉండాలి, దేనికి మనం వ్యతిరేకించాలి, దేన్ని క్వశ్చన్ చేయాలనేది ఆ చైతన్యం అనేది వస్తుంది. ఆ చైతన్యం వచ్చిన నాడు ఖచ్చితంగా విద్యార్థులందరూ ఐక్యమయ్యి వాళ్ళ యొక్క సమస్యలపైన పోరాటాలు అనేవి నిర్వహిస్తారు. ఓకే, మీరు ఎందుకు ఎస్ఎఫ్ఐని ఎంచుకున్నారు? ఎస్ఎఫ్ఐ అనేది ఈ దేశంలో ఒక పెద్ద ఆర్గనైజేషన్ గా ఉంది. నిత్యం విద్యార్థుల్లో ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలపైన నిక్కచ్చిగా చిత్తశుద్ధితో పోరాటాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కారం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీల్లో జరిగేటువంటి స్టూడెంట్ ఎలక్షన్ ఎన్నికల్లో కూడాను ఎస్ఎఫ్ఐ అనేది విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈరోజు ఎస్ఎఫ్ఐలోకి చేరడం జరిగింది. అయితే ఇతర సంఘాలకి ఎస్ఎఫ్ఐకి డిఫరెన్స్ ఉందంటారు? ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది. ఆ, ఏ విధంగా అది? ఏ విధంగా అంటే, ఈరోజు ఈ దేశంలో అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఇందులో ఒక పొలిటికల్ పార్టీ అనుసంధానంలో తన అండలో నడిచేటువంటి అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఉన్నాయి. స్వయం ప్రతిపత్తితో అటానమస్గా తన యొక్క సంఘం యొక్క కార్యక్రమాలు కానీ, తన యొక్క నిర్మాణాన్ని కానీ తానే వ్యక్తిగతంగా నడుపుకోగలిగి ఇండిపెండెంట్గా నడిచేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ అనేది ఒక ఇండిపెండెంట్గా నడిచేటువంటి విద్యార్థి సంఘంగా ఈరోజు ఉంది. కాబట్టి అందులో నేను చేరడం జరిగింది. అయితే ఎస్ఎఫ్ఐ ఖచ్చితంగా విద్యార్థులకి పొలిటికల్ ఎడ్యుకేషన్ అందించే ప్రయత్నాలు చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం. విద్యార్థులకి పొలిటికల్ ఎడ్యుకేషన్ అందించే ప్రయత్నం కానీ, తన లక్ష్యాలని చేరువ చేసుకునేటువంటి ప్రయత్నం కానీ ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ చేసి తీరుతుంది. ఇంకా బిసైడ్స్ దిస్ కొన్ని సేవా కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఏమైనా చేస్తారా? నిరంతరం ఎస్ఎఫ్ఐ అనేది విద్యార్థుల్లో ఉంటూ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయడమే కాకుండా అనేక సందర్భాల్లో అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదే విజయనగరం జిల్లాలో కరోనా టైంలో ఒక ఐసోలేషన్ సెంటర్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎవరైతే కోవిడ్కి ఇంపాక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వీస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గొప్ప మహనీయులు భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళ యొక్క జయంతులు, వర్ధంతుల సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, ఫుడ్ డొనేషన్ అని వీటితో పాటుగా ఈరోజు రాష్ట్రంలో కానీ, దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కానీ వరదలు సంభవించినప్పుడు, ముఖ్యంగా మొన్న కేరళలో వైనాడు వరదలు సంభవించినప్పుడు కానీ, లేదా మన రాష్ట్రంలో విజయవాడలో వరదలు సంభవించినప్పుడు కానీ, ఆ వరదలు సంబంధించినటువంటి ప్రాంతాలకి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ వరదల్లో చిక్కుపోయినటువంటి వాళ్ళకి సేఫ్ ప్లేస్ తీసుకురావడానికి కానీ, వాళ్ళకి ఫుడ్ కానీ, ఇతర అవసరమైనటువంటి సరుకుని, నిత్యావసరాలను అందించడంలో కానీ ఎస్ఎఫ్ఐ అనేది కీలక పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. ఇలాంటి అనేక కార్యక్రమాలు అనేవి ఎస్ఎఫ్ఐ చేపట్టడం జరుగుతుంది. ఓకే రాము.